హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఈ వీక్ అంటే జూన్ 14th లోపు ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ లిస్ట్ ఏంటో మనమైతే తెలుసుకుందాం. మంచి మంచి మూవీస్ అయితే ఓటీటీలో రిలీజ్ అవ్వడానికి రెడీగా అయితే ఉన్నాయి. మరి ఆ మూవీస్ ఏంటో మనమైతే తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నంబర్ 1 సౌత్ కొరియా మూవీ అయిన డీప్ ట్రాప్. ఎస్, యాక్చువల్లీ ఫ్రెండ్స్, ఈ మూవీ ఇప్పటిదైతే కాదు, 2015 నవంబర్ 15న సౌత్ కొరియాలో రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే జూన్ 14th అయితే ప్లేఫిక్స్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ క్రైమ్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉన్నా, అలాగే సౌత్ కొరియా హీరో అయిన మా డాంగ్ హీరో ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా ఫ్రెండ్స్, ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ప్రతి ఒక్కరు ఎంజాయ్ అయితే చేస్తారు. ట్రైలర్ మాత్రం ప్రతి ఒక్కరికి అయితే నచ్చుతుంది. ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. నంబర్ 2 కామెడీ డ్రామా అండ్ యాక్షన్ మూవీ అయిన పారిజాతం పర్వం. ఎస్, ఈ మూవీ అయితే ఏప్రిల్ 19, 2024లో థియేటర్లో రిలీజ్ అయ్యి కొద్ది వరకు మిక్సింగ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో జూన్ 12న అంటే ఈ రోజే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. కామెడీ పరంగా అండ్ డ్రామా పరంగా ఈ మూవీతో ప్రతి ఒక్కరు ఎంజాయ్ అయితే చేస్తారు. నంబర్ 3 లేటెస్ట్గా నాగబాబు గారు నటించిన లవ్ అండ్ క్యాస్ట్ ఫీలింగ్తో రాబోతున్న సినిమా పరువు. ఎస్, ఈ మూవీ అయితే డైరెక్ట్గా జీ5లో జూన్ 14న స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ట్రైలర్ అయితే చూశాను ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికైతే నచ్చేలాగైతే ఉంది. అంతేకాకుండా ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఫీల్ అవుతున్నారు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత కొంతమంది డబ్బున్న ఫ్యామిలీ, అలాగే క్యాస్ట్ ఫీలింగ్ ఉన్న వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారనే కాన్సెప్ట్తో ఈ మూవీ అయితే రావడం అయితే జరుగుతుంది. నాగబాబు గారు అయితే ఈ సినిమాలో ఒక బెస్ట్ క్యారెక్టర్లు అయితే నటించారు. ఫ్రీగా ఉంటైతే జూన్ 14th అయితే జీ5లో ఈ సినిమా చూడడానికి అయితే ట్రై చేయండి. నంబర్ 4 ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్న హిందీ వెబ్ సిరీస్ అయిన మిర్జాపూర్ సీజన్ 3. ఎస్, ఇదైతే ఈ మంత్ అయితే కాదు భయ్య, ఈ వెబ్ సిరీస్ వచ్చేసి నెక్స్ట్ మంత్ జూలై 5th అయితే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. అందులో ఒక 3 to 4 లాంగ్వేజ్ అయితే వస్తాయి. అందులో తెలుగు కూడా ఒకటి. కాకపోతే తెలుగు అంత ఈజీగా అయితే రాకపోవచ్చు. ఒక 1.5 month గ్యాప్ తర్వాత తెలుగులో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే సీజన్ 1 ఎంజాయ్ చేసినంతగా సీజన్ 2 అయితే ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయలేకైతే పోయారు. మరి చూద్దాం సీజన్ 3 ఎంతవరకు ఆడియన్స్ని మెప్పిస్తుందో. నంబర్ 5 విశ్వక్ సేన్ గారు లేటెస్ట్గా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఎస్, ఈ మూవీ మే 31, 2024లో థియేటర్లో రిలీజ్ అయ్యి కొద్ది వరకు అయితే మంచి టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే జూన్ 14న నెట్ఫ్లిక్స్లో 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. విశ్వక్ సేన్ అన్నని కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్లు అయితే చూస్తారు ఈ సినిమా చూస్తే. థియేటర్లో చూడని వారు ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్, జూన్ 14న అయితే నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. కొద్ది వరకు ఎంజాయ్ అయితే చేస్తారు. నంబర్ 6 తమిళ్ మూవీ అయిన అరణ్మనై 4. ఎస్, ఈ మూవీ అయితే మే 2, 2024లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. కాకపోతే ఈ మూవీ ఈ వీక్ స్ట్రీమింగ్ అయితే అవ్వట్లేదు. నెక్స్ట్ వీక్ జూన్ 21న డిస్నీ హాట్‌స్టార్లో 5 లాంగ్వేజ్తో రాబోతూ ఉంది. అందులో తెలుగు కూడా ఒకటి. ఈ మూవీ కామెడీ అండ్ హర్రర్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే నెక్స్ట్ వీక్ అయితే ఈ మూవీ మీరు చూడడానికి అయితే ట్రై చేయండి. నంబర్ 7 హిందీ మూవీ అయిన యక్షిని. ఎస్, ఈ మూవీ 5 లాంగ్వేజ్తో జూన్ 14న డిస్నీ హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీ హర్రర్ మూవీ అని చెప్పుకోవచ్చు. హర్రర్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్, ఈ యక్షిని మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ఎంజాయ్ అయితే చేస్తారు. ట్రైలర్ మాత్రం మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. హర్రర్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ మాత్రం జూన్ 14న డిస్నీ హాట్‌స్టార్లో మిస్ కాకుండా అయితే చూసేయండి. నంబర్ 8 హాలీవుడ్ మూవీ అయిన ది బాయ్స్ సీజన్ 4. ఎస్, ఈ మూవీ అయితే జూన్ 13న అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. అందులో 5 లాంగ్వేజ్తో అయితే రాబోతూ ఉంది. అందులో తెలుగు కూడా ఒకటి. ఈ మూవీలో అందరు సూపర్ హీరోస్ అయితే ఉంటారు. ట్రైలర్ చూశాను, కొద్ది వరకు అయితే బాగుందని చెప్పుకోవచ్చు. ఫ్రీగా ఉంటే, అలాగే హాలీవుడ్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉన్నా, అలాగే సూపర్ హీరోస్ ఉన్న మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉన్నా ది బాయ్స్ సీజన్ 4 మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. జూన్ 13న అయితే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 9 రవిబాబు గారి దర్శకత్వంలో లేడీ ఓరియంటెడ్ మూవీ అయిన రష్. ఎస్, ఈ మూవీ డైరెక్ట్గా జూన్ 13న అయితే ఈటీవీలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ట్రైలర్ అయితే చూశాను ఫ్రెండ్స్, థ్రిల్లర్ అండ్ క్రైమ్ పరంగా ప్రతి ఒక్కరు ఎంజాయ్ అయితే చేస్తారు. మొదటిగా ట్రైలర్ చూడడానికి అయితే ట్రై చేయండి. ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ అయితే చేస్తారు. లేడీ ఓరియంటెడ్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్, ఈ రష్ మూవీ జూన్ 13న ఈటీవీలో చూడడానికి అయితే ట్రై చేయండి. ప్రతి ఒక్కరు ఎంజాయ్ అయితే చేస్తారు. ఓకే ఫ్రెండ్, చూశారు కదా ఈ వీక్ ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ లిస్ట్ ఏంటో. ఇంకిలాగే ప్రతి వీక్ ఓటీటీలో ఏ మూవీ
మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. అలాగే హిందీ, తమిళ్, తెలుగు, హాలీవుడ్ ఇలా ప్రతి ఒక్క లాంగ్వేజ్ నుంచి ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ లిస్ట్ ఏంటో ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక ఓటీటీ మూవీ అప్డేట్స్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.